హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో అయితే ఒక కొత్త విషయం మాట్లాడుకుందాం. నేను రీసెంట్గా గుల్మార్గ్ వెళ్ళాను. భూలోక స్వర్గంగా పిలువబడే గుల్మార్గ్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ మనం ముందు గుల్మార్గ్ రావాలంటే ముందుగా ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీ నుంచి జమ్మూకి డైరెక్ట్గా ట్రైన్స్ ఉంటాయి. నేనైతే విజయవాడ నుంచి వచ్చాను కాబట్టి విజయవాడ నుంచి డైరెక్ట్గా జమ్మూకి శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా ఎక్స్ప్రెస్ ఎక్కి అండమాన్ ఎక్స్ప్రెస్ ఎక్కి నేను జమ్మూకి వచ్చేసాను. జమ్మూ తర్వాత ఉదంపూర్ స్టేషన్లో దిగి ఉదంపూర్ నుంచి బనిహాల్ వెళ్ళడానికి ఇందాక మీకు ట్యాక్సీ స్టాండ్ చూపించాను కదా. రైల్వే స్టేషన్ బయట ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి బనిహాల్ తీసుకెళ్ళడానికి 500 రూపీస్ తీసుకుంటాడు. ఇది మధ్యలో ఒక దగ్గర ఆపాడు మనం ఏమైనా టిఫిన్స్ అవన్నీ చేయాలంటే. ఇది బనిహాల్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ మనకి డైరెక్ట్గా శ్రీనగర్ వెళ్ళాలంటే రైల్వే కనెక్టివిటీ లేదు. జమ్మూ నుంచి బనిహాల్ వచ్చి బనిహాల్ నుంచి మనం శ్రీనగర్ వెళ్ళొచ్చు. నేనైతే బై ట్రైన్ వెళ్దాం అనుకున్నాను కాబట్టి బనిహాల్ వచ్చాను. ఇది బనిహాల్ రైల్వే స్టేషన్. చూసారు కదా, అందమైన ప్రకృతి కొండల్లో, మంచు కొండల్లో ఉన్న రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ వచ్చేసి బనిహాల్ నుంచి శ్రీనగర్కి 20 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ డెమో మెమో అంటాం కదా, ఆ డెమో మెమో ఎక్కేస్తే మనం డైరెక్ట్గా 2 అవర్స్లో మనం శ్రీనగర్ వెళ్ళిపోవచ్చు. ఇది బనిహాల్ రైల్వే స్టేషన్. ఇది ఫ్రెండ్స్ ఏంటంటే డైరెక్ట్గా మనకి జమ్మూ నుంచేసి కాట్రా వరకు ట్రైన్ ఉంటుంది. సో మధ్యలో ఉన్న ఉదంపూర్ స్టేషన్లో దిగి మన బనిహాల్ రావాలి. తర్వాత మేము ట్రైన్ ఎక్కేసి మేము శ్రీనగర్ వచ్చేసాం. శ్రీనగర్ రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ సిటీకి దాదాపుగా 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ మేము ఆటో అని అడిగితే 300 రూపీస్ ఛార్జ్ చేశాడు. సో మేము అయితే ఆటోలో శ్రీనగర్ టౌన్లోకి అయితే వెళ్ళిపోయాం. శ్రీనగర్ టౌన్లోంచి వెళ్ళిపోయి డైరెక్ట్గా దాల్ లేక్ దగ్గర మేము రూమ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ లాట్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి, చాలా ఎక్కువ రూమ్స్ ఉంటాయి. అన్నీ కూడా 800 నుంచి 1500 మధ్యలో ఉంటాయి. డైరెక్ట్గా దాల్ లేక్ ఎదురుగున్న రూమ్లోనే మేము తీసుకున్నాము. 1200 రూపాయలు అయింది. తర్వాత శ్రీనగర్ వీధుల్లో అలాగా నడుస్తున్నాము దాల్ లేక్ చుట్టుపక్కల. ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. కాకపోతే టూరిస్టులు తప్ప మిగతా లోకల్స్ ఎవరు కూడా మద్యాన్ని సేవించరు. ఇది మేము తీసుకున్న రూము. ఇది 1200 రూపీస్ అయ్యింది. ఇక్కడ మేము వెళ్ళిన టైంకి మైనస్ టెంపరేచర్స్లో ఉంది. సో హీటర్ బెడ్ ఉంటుంది. ప్రతి హోటల్లో హీటర్ బెడ్స్ ఉంటాయి, ప్రాబ్లం లేదు. చూసారు కదా, గేజర్ ఫెసిలిటీ ఉంది, హీటర్ బెడ్ అన్నీ ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. నైట్ దాల్ లేక్ ఉన్న హోటల్లో స్టే చేసేసి మరుసటి రోజు ఫ్రెష్ అయ్యి మేము డైరెక్ట్గా గుల్మార్గ్కి వెళ్ళడానికి ఆటోని బుక్ చేసుకున్నాము. ఇది మేమున్న హోటల్. ఇది ఎగ్జాక్ట్గా దాల్ లేక్ ఎదురుగా ఉంటుంది. చూసారు కదా వ్యూ. ఇది మేము వెళ్ళింది ఫిబ్రవరిలో కాబట్టి ఇది అన్సీజన్. శ్రీనగర్లో అయితే అన్సీజన్. శ్రీనగర్ మనం వెళ్ళాలనుకుంటే మొత్తం స్నోతో గడ్డగట్టిన శ్రీనగర్ మీరు చూడాలనుకుంటే డిసెంబర్లో మాత్రమే వెళ్ళాలి. సో మేము నైట్ అలాగా శ్రీనగర్ వీధుల్లో తిరుగుతున్నప్పుడు గుల్మార్గ్కి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి దాల్గేట్ నుంచి పరంపర నుంచి తన్మార్గ్, అక్కడి నుంచి గుల్మార్గ్ వెళ్ళాలని చెప్పారు. మేమేం చేసామంటే డైరెక్ట్గా గుల్మార్గ్కి ఆటో మాట్లాడుకున్నాము 1700 రూపీస్కి. ఫ్రెండ్స్ శ్రీనగర్ మనకి ప్రాబ్లం లేదు, సేఫెస్ట్ సిటీ. అడుగున సిఆర్పిఎఫ్, ఆర్మీ, పోలీస్ అన్ని పహారాలో ఉంటుంది. ఫుల్ సేఫ్గా ఉండొచ్చు. ఇక్కడ ఆటో డ్రైవరే మనకి నచ్చిన దగ్గర టిఫిన్ చేయడానికి ఆపుతాడు. మరుసటి రోజు మేము బయలుదేరాము 6కి అంతా బయలుదేరాము. 6-7కి దారిలో ఇక్కడ హోటల్లో ఆపి మేము బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేసాము. తర్వాత తన్మార్గ్ చేరుకున్నాము. తన్మార్గ్ గుల్మార్గ్కి దగ్గరలో ఉన్న ఇంకొక మున్సిపాలిటీ అనమాట. సో ఈ తన్మార్గ్లో మనం బూట్ షాపులు ఉంటాయి. ఇక్కడ మనం స్నో బూట్స్, కోట్స్ అన్నీ కూడా రెంట్కి తీసుకోవచ్చు. 200 నుంచి 300 రూపాయలు ఉంటాయి. వాళ్ళు చాలా ఎక్కువ చెప్తారు కానీ మీకు 200 నుంచి 300 మధ్యనే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ లాట్ ఆఫ్ బూట్ షాప్స్ ఉంటాయి, మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడి నుంచి మేము గుల్మార్గ్ మళ్ళీ బయలుదేరిపోతున్నాం. ఫైనల్గా అయితే గుల్మార్గ్ రీచ్ అయిపోయాము. ఇది గుల్మార్గ్. చూసారు కదా ఎంత బాగుందో, మొత్తం మంచుతో కప్పబడి ఉంది. మేము వెళ్ళిన టైంకి అయితే స్నోఫాల్ అనేది లేదు. అప్పటికే ఉన్న స్టాక్ ఉన్న స్నో ఇది. మనకి వర్షాలు అయితే ఎలాగ పడతాయో ఇక్కడ స్నోఫాల్ కూడా అదే రకంగా ఉంటుందన్నమాట. సో మేము వెళ్ళేటప్పుడు స్నోఫాల్ అయితే లేదు కానీ మొత్తం మంచు దుప్పటి కప్పబడి ఉంది. ఇది గుల్మార్గ్ నుంచి మేము ముందుకలా నడుచుకెళ్తున్నాము. ఇది గుల్మార్గ్ అనేది ఒక విలేజ్ అంట. ఇక్కడ ఉన్న ఒక కొండ ఏదైతే ఉందో అప్రావత్
శిఖరము, దానిపైకి గొండోలా రైడ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఆసియాలోనే రెండో అతిపెద్ద కేబుల్ కార్ రైడ్ అనమాట. దీన్ని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మీకు కింద వెబ్సైట్ ఇస్తాను. మీరు వచ్చే ముందు ఈ వెబ్సైట్లో గొండోలా రైడ్ని బుక్ చేసుకొని ఇక్కడికి రావాలి. ఇది గొండోలా రైడ్, ఇది కేబుల్ కార్లోకి వచ్చేసాము. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గుల్మార్గ్ స్టాప్ నుంచి గొండోలా రైడ్కి 1 కిలోమీటర్ ఉంటుంది. తొందరపడి ఆటోలు గట్రా ఏమీ ఎక్కేయవలసిన పని లేదు. వాళ్ళు 200-300 అడుగుతారు. జస్ట్ అలా నడుచుకొని వచ్చేస్తే ఈ స్టాప్ దగ్గరికి మనం వచ్చేవచ్చు. సో ఇలాగ కేబుల్ కార్స్ వస్తూ ఉంటాయి. అలాగ మనకు నచ్చిన కేబుల్ కార్ మనం ఎక్కిపోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. లోపల చెక్కింగ్ అంతా లోపల అయిపోయి కేబుల్ కార్ వరకు మనకు వదులుతారు. సో వీళ్ళందరూ స్కీయర్స్ అనమాట. స్కీయర్స్ పైన స్కీ రిసార్ట్ ఉంది. సో వాళ్ళందరూ వెళ్తారు. మనం ఓన్లీ రైడ్కి మాత్రం వెళ్తాము. ఫ్రెండ్స్, గొండోలా కార్ కార్పొరేషన్లో, కేబుల్ కార్ కార్పొరేషన్లో 2 రకాలు ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 1 కోంగ్ డోరీ అనే ఒక విలేజ్ ఉంటుంది. అది ఫేజ్ 1. అక్కడి నుంచి మళ్ళీ ఇలాగే కేబుల్ కార్ ఉంటుంది. అక్కడి నుంచి ఫేజ్ 2కి వెళ్ళాలి. అది 3950 మీటర్స్ వరకు ఉంటుంది. చిన్నపిల్లలు, కొంత ఆస్మా పేషెంట్లకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో మేమైతే ఫేజ్ 1 ఎక్కేసాం. ఫేజ్ 1కి వెళ్తున్నాము. ఇప్పుడు చూసారు కదా కాశ్మీర్ అందాలని. ఇది గుల్మార్గ్ ఫేజ్ 1 చూసారు కదా, ఇది ఫేజ్ 1. ఫేజ్ 1లోనే మీకు అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ లోపల స్కీయింగ్ అని, ఇంకా అన్ని రకాల యాక్టివిటీస్. స్లెడ్జ్ రైడ్ అంటారు, కాశ్మీర్లో ఫేమస్ స్లెడ్జ్ రైడ్. తర్వాత మనకి అన్ని యాక్టివిటీస్, గేమింగ్ యాక్టివిటీస్ కూడా ఫేజ్ 1లో ఉంటాయి. ఫేజ్ 2లో అయితే ఏమీ ఉండవు. ఫేజ్ 1లో మనం ఎవరైనా ముందు రావాలనుకుంటే ముందు ఫేజ్ 2కి వచ్చేయాలి. ఫేజ్ 2కి వచ్చేసి అక్కడ స్టే చేసేసి మనం మళ్ళీ ఫేజ్ 1కి కిందకి డౌన్కి వచ్చేసి ఎంతసేపు అయినా ఉండొచ్చు. సో మేము ఫేజ్ 1 దాటేసి ఫేజ్ 2కి వచ్చేస్తున్నాము. ఇదంతా ఫేజ్ 1 కిందన చూపిస్తున్నారు కదా, ఇది ఎక్కువ జనాలు ఫేజ్ 1లోనే ఉంటారు. సో ఇంకా మేము పైకి వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ 4000 మీటర్స్ ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాము. ఫైనల్గా అయితే ఫేజ్ 2కి వచ్చేసాం. మనసుకి ఎంత ఆనందంగా ఉందంటే, ఇక్కడికి రావడానికి 3 రోజులు టైం పట్టింది. ఈ 3 రోజులు పడిన కష్టం అంతా ఇప్పుడు మర్చిపోయాం మేము. ఇది అపరావత్ శిఖరం. ఇది 3950 మీటర్స్ ఆల్టిట్యూడ్లో ఉంటుంది. ఇది చెప్పడం మర్చిపోయాయి కదా. గొండోలా రైడ్కి వచ్చేసి ఫేజ్ 1 అయితే 820 రూపీస్ ఉంటుంది. ఫేజ్ 2 1000 రూపీస్. మొత్తం ఒక పర్సన్కి అప్ అండ్ డౌన్ వచ్చేసి 1820 రూపాయలు పడుతుంది. గొండోలా కేబుల్ కార్ కార్పొరేషన్ అనే వెబ్సైట్ ద్వారా మీరు ఈ టికెట్ బుక్ చేసుకొని దీనికి అనుగుణంగా మీ టూర్ ప్లాన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ సోలో రైడర్స్ అయితే, నేనైతే అదే చేశాను. ఫేజ్ 1 అనేది చాలా బాగుంది. ఎక్కడి నుంచి ఇది మీకు చెప్పాలి కదా, ఇది LOC, ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ పక్కనే ఉంటుంది. ఇంకొక 1 కిలోమీటర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ కూడా ఆర్మీ జవాన్స్ కంటికి నిద్ర లేకుండా కాపలాగా వస్తారు. అందరినీ గమనిస్తారు. రాకపోకలన్నీ కూడా గమనించి మనకైతే సెక్యూరిటీ ఇస్తారు. ఇది 3950 మీటర్స్ ఆల్టిట్యూడ్, 14,000 అడుగుల ఎత్తులోనైతే ఈ అపరావత్ శిఖరం ఉంటుంది. ఇదంతా కూడా ఫేజ్ 2. ఇది మొత్తం మంచుతో ఉంటుంది. -5 degrees ఉంది. ఖచ్చితంగా అయితే గ్లౌస్ ఉండాలి, మంచి కోట్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఆ తర్వాత మేము ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఫేజ్ 2కి వెళ్ళిపోతున్నాము. ఫేజ్ 1కి వెళ్ళిపోతున్నాము ఫేజ్ 2 నుంచి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము, చాలా చలేస్తుంది. సో డౌన్కి వచ్చేస్తాము. మళ్ళీ అలాగా ఫేజ్ 1కి వెళ్ళిపోతున్నాం. ఫేజ్ 1లో అయితే మీరు ఎంతసేపు అయినా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయొచ్చు. ఫేజ్ 2లో ఎక్కువసేపు కూడా మనకి ఆల్టిట్యూడ్ సిక్నెస్ కొంతమందికి పడిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫేజ్ 1కి వచ్చేసాం. చూసారు కదా, ఇదంతా ఫేజ్ 1. ఇక్కడ కూడా ఫుల్ స్నో కవర్ ఉంటుంది. ఇక్కడ 3200 మీటర్స్ ఆల్టిట్యూడ్లో ఉంటాం. ఇక్కడ చూసారు కదా, ఎక్కువ ప్రజలందరూ ఉండేది ఇక్కడే. చాలా బాగుంటుంది. అసలు లైఫ్లో ఒక్కసారైనా గుల్మార్గ్ విజిట్ చేయాలి. అందులో సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు అయితే మనం ఎప్పుడు కూడా చూడం కదా ఎంత స్నోని. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది చూసారు కదా, ఆ రైడ్ వచ్చేసి అది బ్యాక్ సైడే కూర్చుని ఉంటాడు. 2000 రూపీస్ అడుగుతున్నారు. అది సీజన్లో. మనకైతే ఇవ్వడంట తోలడానికి. సో అందుకని మేము దాన్ని ఏమీ చేయలేదు. ఓన్లీ ప్రకృతిని ఎంజాయ్ చేసాము.
ఇక్కడ తినడానికి అయితే ఏమీ ఉండదు. యాజ్ యూజువల్గా నార్త్ ఇండియన్ స్టేట్స్లో దొరికేటట్టు మ్యాగీ తప్ప ఇంకేమీ ఉండదు. చాలా బాగుంది. తర్వాత మేము మళ్ళీ శ్రీనగర్కి రిటర్న్ అయిపోయామండి. తర్వాత శ్రీనగర్ నుంచి ఆ నైట్ జమ్మూకి వచ్చేసాం. శ్రీనగర్ నుంచి జమ్మూకి 6 అవర్స్ ఉంటుంది. 400 రూపీస్ తీసుకున్నాడు. సో నైట్ జమ్మూకి వచ్చేసి నైట్ జమ్మూలో హోటల్ తీసుకున్నాము 400 రూపీస్కే. మళ్ళీ అది కూడా మరుసటి రోజు ఫ్రెష్ అయిపోయి జమ్మూ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే జమ్మూ నుంచి మళ్ళీ న్యూఢిల్లీకి ఒక ట్రైన్ ఉంది ఉదయం 10. జిల్లా జమ్మూలో హిందూస్ మెజారిటీ ఎక్కువ, కాశ్మీర్లో ముస్లిమ్స్ మెజారిటీ ఎక్కువ. సో ఇదేంది సపరేట్ ఏం కాదు. జమ్మూ కాశ్మీర్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉన్న 2 జిల్లాలు. అయితే ఇక్కడ నుంచి మేము జమ్మూ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి మాకు మాల్వా ఎక్స్ప్రెస్ అని న్యూఢిల్లీకి ట్రైన్ ఉంది ఉదయం 10:30కి. ఇది జమ్మూ రైల్వే స్టేషన్. ఇది చాలా బాగుంది. జమ్మూ రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మనకి జమ్మూ నుంచి ఉదంపూర్, ఉదంపూర్ నుంచి కాట్రా, శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా అంటారు, అక్కడ వరకు ట్రైన్ ఉంటుందండి. సో కాట్రా నుంచి సంగల్దాన్ అనే ఒక ఏరియా ఉంటుంది. సంగల్దాన్ వరకు మనకి ఇప్పుడు రైల్వే కనెక్టివిటీ కానీ చేసుకుంటే డైరెక్ట్గా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ట్రైన్ అనే కళ సాకారం అవుతుంది. ఇప్పుడు ఆ వర్క్సే అవుతున్నాయి. కాట్రా నుంచి సంగల్దాన్ నుంచి శ్రీనగర్ అవన్నీ కూడా కవర్ అవుతుంది. ఇక్కడ 2 రీజియన్స్ ఉన్నాయి. 2 రీజియన్స్కి సపరేట్ రైల్వే ట్రాక్స్ ఉన్నాయన్నమాట. అందువల్ల ఈ రెండింటికి కనెక్టివిటీ లేదు. ఇది జమ్మూ రైల్వే స్టేషన్. ఇది ఇంకా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. జమ్మూ తావీ రైల్వే స్టేషన్ అంటారు. JAT కోడ్ వచ్చేసి మీరు డైరెక్ట్గా విజయవాడ నుంచి అయితే అండమాన్ ఎక్స్ప్రెస్ ద్వారా రావచ్చు, లేదా సమత ఎక్స్ప్రెస్ ఉంది, లేదంటే AP ఎక్స్ప్రెస్ ఉంది ఢిల్లీ వరకు. సో ఢిల్లీ నుంచి జమ్మూ తావీకి కాట్రాకి లాట్ ఆఫ్ ట్రైన్స్. సో మేము ఫైనల్గా అయితే జమ్మూ నుంచి ఢిల్లీ రీచ్ అయిపోయాము. ఢిల్లీ రీచ్ అయిపోయిన తర్వాత సరదాగా ఆంధ్ర భవన్కి వెళ్ళాము. ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్ పక్కపక్కనే ఉంటాయి. సో ఇక్కడ మనం నైట్ భోజనం చేసేసి మళ్ళీ మేము నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. నిజాముద్దీన్ నుంచి మాకు సమత ఎక్స్ప్రెస్ ఉంది మళ్ళీ ఆంధ్రాకి రావడానికి. సో ఇదండి మా జమ్మూ కాశ్మీర్ టూర్ వచ్చేసి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నెంబర్ ఇస్తాను.